హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మానవుల మాయలు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం అంతా కీకారణ్యాలతో నిండి ఉంది. అరణ్యాలకు సమీపంలోనే గ్రామాలు అమరి ఉన్నాయి. అటువంటి ఒక గ్రామంలో ఒక నిరుపేద దంపతుల కుటుంబం ఉండేది. వాళ్ళకి లేక లేక చాలా కాలానికి ఒక పిల్లవాడు పుట్టాడు. వాడు సర్పరాజు అనుగ్రహం వల్ల కలగడం చేత నాగులు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ దంపతులకి పగలల్లా అడవిలో కట్టే కొంప కొట్టి తెచ్చుకోవడం, పొద్దుగుంకే వేళకు తిరిగి ఇంటికి చేరుకోవడం మామూలు. వాళ్ళు ఎన్నడూ తమ బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్ళేవాళ్ళు కాదు. అడవికి పోయినా వెంట పెట్టుకునే తీసుకువెళ్ళేవాళ్ళు. వాళ్ళు అడవిలో కట్టె కంప పోగు చేస్తూ ఉంటే పిల్లవాడు చెట్లలోనూ తుప్పల్లోనూ ఆడుకునేవాడు. వాడికి ఆ వయసుకే అడవిలో ఉన్న జంతువులన్నీ తెలుసు. నక్క, లేడి, అడవి పంది, తోడేలు ఇవన్నీ అల్లంత దూరాన ఉండగానే గుర్తుపట్టేయగలడు. ఒకనాడు నాగులు చెట్లలో ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న కట్టెలు పోగేస్తున్నారు. ఉన్నట్టే ఉండి మిట్ట మధ్యాహ్నపు వేళ ఆకాశమంతా కారు మబ్బులతో కమ్ముకుపోయింది. క్షణం సేపటిలో గొప్ప పెనుగాలి వీచడం ప్రారంభించింది. ఆ గొప్ప గాలి విసురుకు నాగులు ఆడుకుంటున్న చోటు నుంచి దూరంగా కొట్టుకుపోయాడు. నాగులు తల్లిదండ్రులు కేకలు వేస్తూ అక్కడ ఇక్కడ వెతకసాగారు. కానీ వారికి వాటి జాడ తెలియలేదు. ఇక కొట్టుకుపోయిన నాగులకి దెబ్బలేమీ తగలలేదు. కానీ పసివాడు మాత్రం భయపడిపోయాడు. వాడు ఉన్న చోటు నుంచే అటూ ఇటూ కలయి చూశాడు. ఎదురుగా ఉన్న ఒక పొదలో నుంచి 2 కన్నులు నిప్పు కణాల్లాగా మెరుస్తూ వాడి వైపు చూస్తున్నాయి. అవి తోడేలు కన్నులని కూడా గ్రహించాడు. ఆ దగ్గర నుంచి లేచి అవతలికి పోదామనుకునేదంతలోనే పొదలో నుంచి తోడేలు ఒక్క ఉరుకులో వచ్చి నాగులుని సమీపించింది. భయంతో వాడు కళ్ళు మూసుకున్నాడు. ఆ వచ్చిన తోడేలు ఊరుకోలేదు. దాని మెత్తటి నాలుకతో వాడి ఒళ్ళంతా నాకడం మొదలుపెట్టింది. తెప్పరిల్లి నాగులు కళ్ళు తెరిచేసరికి ఒక ఆడతోడేలు ఎదుట కనిపించింది. అది తనను నాకడం చూసి వాడు గుండె కొంచెం నిబ్బరం చేసుకున్నాడు. రోజు రోజుకు ఆ తోడేలుకు నాగుల మీద ప్రేమ పెరగడం ప్రారంభమైంది. దాని మాతృప్రేమ చెప్పడానికి మాటలే చాలవు. పాపం దాని పిల్లలని వేటగాళ్ళు ఎత్తుకుపోయారు. అందువల్ల అది నాగులునే తన బిడ్డగా చూసుకుంటుంది. నాగులకు అది రకరకాల పండ్లు, మాంసాలు తెచ్చిపెట్టి పెంచుకుంటుంది. ఆ తోడేలు తెచ్చిపెట్టింది తినడం, అడవిలో ఉండే పిల్ల తోడేళ్లతో ఆడుకోవడం నాగులకి ఇదే పనిగా అయిపోయింది. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి నాగులకి తోడేళ్లకు ఉండే తెలివి, కాలిబలం, వేగం ఇవన్నీ అలవడ్డాయి. వాటితో పాటు అతను రాత్రుళ్ళు అడవిలో తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున వాడు తోడేళ్లతో కలిసి ఒక గ్రామ సమీపానికి తిండి కోసమని వెళ్ళాడు. కూడా వచ్చిన తోడేళ్లు ఊరిలో నుంచి కోళ్ళని, మేకల్ని ఎత్తుకువచ్చాయి. నాగులకి అక్కడ జనం కంటపడటంతోనే ఒక్కసారిగా తన చిన్నతనం జ్ఞాపకానికి వచ్చింది. దృష్టి తల్లిదండ్రుల వైపు మరలింది. నాగులు ఒక ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. ఆ ఇంటి యజమాని భార్య, ఆ యజమాని బయటికి వచ్చారు. వాళ్ళని చూస్తూనే మానవుల ఛాయలు తెలియని నాగులు అమాయకంగా, మా అమ్మా నాన్న మీరేనా అని అడిగాడు. అందుకు ఆ యజమాని అతని భార్య, అయ్యో నాయనా, నువ్వేరా మా బిడ్డవి, ఎన్నాళ్ళకు తిరిగి వచ్చావురా మా చిట్టి తండ్రి అంటూ కపట ప్రేమ కనబరిచి వాణ్ణి చేరదీసుకున్నారు. తల్లిదండ్రులను కలుసుకున్నాం కదా అని వాడికి సంతోషం కలిగింది. మర్నాడు ఆ దంపతులు నాగులకు పొలంలో మట్టి తవ్వే పని అప్పచెప్పారు. ఎండ బాగా నెత్తి మీదకు వచ్చేసరికి పనిచేసి అలసిపోయి ఉన్న నాగులు అక్కడ ఒక చెట్టు కింద విశ్రమిద్దామని కూర్చున్నాడు. ఇంతలో పక్కన ఉన్న గుడిసెలో నుంచి మాటలు వినిపించాయి. తన తోడేలు చెవుల్ని ఆ వైపు తిప్పి సంభాషణ వినసాగాడు నాగులు. నువ్వు భలే తెలివైనోడు అయ్యా, ఉక్కు ముక్క లాంటి కుర్రవాడు, ఇక మనం పని చేయవలసిన అవసరమే లేదు, అంతా వాడే చేసుకుపోతాడు అన్నది భార్య. యజమాని నవ్వుతూ, మరేమిటనుకున్నావు, మా బిడ్డ వేరా అంటే సరిపోయే, మనం తినగా మిగిలిన మాడు చెక్కలు వేస్తే పడుంటాడు అన్నాడు. ఈ మాటలు గ్రహించి నాగులు తను మోసపోయినట్లు గుర్తించాడు. మరో గ్రామం వెళ్దామని బయలుదేరాడు. సాయంకాలానికల్లా వాడు ఇంకో గ్రామం చేరాడు.
అక్కడ ఒక ఇంటి దగ్గరకు పోయి వాకిట్లో కూర్చుని ఉన్న భార్యాభర్తల్ని చూసి, "ఏమండి, మా అమ్మా నాన్న మీరేనా?" అని అడిగాడు వాళ్ళని అమాయకంగా. భార్యాభర్తలిద్దరూ నివ్వెరపడి అంతలోనే సర్దుకున్నారు. భర్త భార్యకు సైగ చేసి, "అవునురా బాబు, నువ్వు మా బిడ్డడివే, ఎన్నాళ్ళకు తిరిగొచ్చావు" అంటూ నాగులుని కౌగిలించుకున్నాడు. నిజమే అనుకున్నాడు నాగులు. ఆ రాత్రి అతను నాగులుకు ఆ మాట ఈ మాట చెప్పి, "నాయనా, రేపటినుంచి పొలం పని అది నువ్వే చూసుకో. మనం చాలా పేదవాళ్ళం. పని పాటలు నువ్వే సర్దుకుపోతూ ఉండు" అని చెప్పి ఇన్ని గంజినీళ్లు పోశాడు. కానీ ఆ రాత్రి నాగులు పడుకున్న తర్వాత ఆ భార్యాభర్తలు నవ్వుకుంటూ కమ్మటి కూరలతో భోజనం చేస్తూ ఉండడం నాగులు పసికట్టాడు. అతని చెవులు, ముక్కు కూడా తోడేలులాగా అక్కడ వినపడే ధ్వనిని, ముక్కుకు తగిలే వాసనని ఇట్టే పట్టేయగలిగాయి. వీళ్ళు నా నిజమైన తల్లిదండ్రులు కాదు అని నిశ్చయించుకొని నాగులు ఇంకొక గ్రామానికి బయలుదేరాడు. అయితే ఇంటివాడు ఒక పట్టాన వదిలే రకం కాదు. వాడు వెళ్ళి నాగుల్ని పట్టుకొని వచ్చి ఒక గదిలో పడేసి తాళం పెట్టాడు. "ఇక్కడ కూలి వాళ్ళు దొరకడం కష్టంగా ఉంది. నువ్వు పని చేయడానికి అంగీకరించే వరకు పచ్చి మంచినీళ్ళైనా ఇచ్చేది లేదు" అని పళ్ళు కొరికాడు. పగలల్లా నాగులు గదిలోనే ఉండిపోయాడు. రాత్రి కాగానే అచ్చంగా తోడేలులాగా అరవడం మొదలుపెట్టాడు. ఈ అరుపు విని చుట్టుపక్కల అడవుల్లోని తోడేళ్లు మందలు మందలుగా వచ్చి ఇంటిని చుట్టుముట్టాయి. ఆ ఇంటివాడు హడలిపోయాడు. నాగుల్ని గదిలో నుంచి బయటకు వదిలి దయచేసి క్షమించమని బతిమలాడుకున్నాడు. ఎలా అయినా తల్లిదండ్రుల్ని కలుసుకోవాలన్న పట్టుదలతో నాగులు అక్కడి నుంచి తిరిగి బయలుదేరాడు. తిరిగి కొన్నాళ్లకి మరొక గ్రామం చేరాడు. అక్కడ ఒక ఇంటి ముందున్న దంపతుల్ని చూశాడు. వాళ్ళు పెద్ద వేప చెట్టు మీద ఎంతో దిగాలుగా కూర్చొని ఉన్నారు. నాగులు సరాసరి వాళ్ళిద్దరి వద్దకు పోయారు. "మా అమ్మా నాన్న మీరేనా?" అని అడిగాడు అమాయకంగా. ఆ దంపతులు నాగులు కేసి చూసి ఏదో గుర్తు వచ్చిన వాళ్ళలాగా, "నాయనా, తుఫాను గాలిలో మా అబ్బాయి కొట్టుకుపోయాడు. నువ్వు నిజంగా మా బాబులానే ఉన్నావు. మేమే నీ తల్లిదండ్రులం" అంటూ నాగుల్ని కౌగిలించుకున్నారు. కానీ నాగులు నమ్మకుండా తన తోడేలు జిత్తులు ప్రయోగించాలి అనుకున్నాడు. ఆ రాత్రి తల్లి భోజనం పెడితే నాకు ఒంట్లో బాలేదు అని చెప్పి తినకుండా ఊరుకున్నాడు. తెల్లారి తల్లి వచ్చి నిద్రలేపగానే, "నాకు చాలా నీరసంగా ఉంది, ఇవాళ పని చేయలేను" అన్నాడు. ఈ మాట విని తల్లి బాగా ఆశ్చర్యపోయింది. భర్తను పిలిచింది. ఇద్దరూ నాగుల దగ్గరకు వచ్చి, "నాయనా, నువ్వు ఇంకా పసివాడివి. నీది చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయస్సు. మేమే నీ కోసం పనిచేస్తావు. నువ్వు పనిచేసేదేమిటి తండ్రి" అని నిండు ప్రేమతో బుజ్జగించారు. ఈ మాట వినగానే నాగులుకి తన నిజమైన తల్లిదండ్రుల్ని కలుసుకున్నానని రూఢి అయిపోయింది. ఆ రోజు నుంచి భక్తి శ్రద్ధలతో వాళ్ళ ఆజ్ఞలు పాలిస్తూ చక్కగా చదువుకోసాగాడు. కానీ నాగులు తనను ప్రేమతో పెంచి పెద్ద చేసిన తోడేలు తల్లి మాత్రం పూర్తిగా మర్చిపోలేకపోయాడు. చీకటి రాత్రులలో ఊరి వెలుపల అడవి ప్రాంతాల్లో తిరుగుతూ అరిచే తోడేళ్ల గొంతు విన్నప్పుడల్లా అతనికి నిద్ర పట్టేది కాదు. ఆ అరిచే తోడేళ్లలో మా అమ్మ కూడా ఉండే ఉంటుంది అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకునేవాడు నాగులు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.